టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 3 విజయాలతో సెమీఫైనల్కు చేరుకుంది. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఆమె రోహిత్ శర్మను లావుగా ఉంటాడు, చెత్త కెప్టెన్ అని అభివర్ణిస్తూ ట్విట్టర్లో ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై అభిమానులు తీవ్రంగా మండిపడడంతో ఆమె పోస్ట్ను తొలగించారు. షామా మహమ్మద్ చేసిన ట్వీట్లో రోహిత్ శర్మ ఫిట్నెస్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు, అతను బరువు తగ్గాలి, భారత్కు వచ్చిన అత్యంత అసమర్థ కెప్టెన్ అంటూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. భారత అభిమానులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రోహిత్ శర్మ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడని, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వైట్ బాల్ కెప్టెన్లలో ఒకరని పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో రోహిత్ ఫిట్నెస్, కెప్టెన్సీపై నెటిజన్ల మధ్య చర్చ ప్రారంభమైంది. కొంతమంది అభిమానులు షామా వ్యాఖ్యలను ఖండిస్తూనే రోహిత్ ఫిట్నెస్ విషయాన్ని కూడా ప్రశ్నించారు. అయితే మరికొందరు రోహిత్ విజయాలను గుర్తు చేస్తూ అతని నాయకత్వంలోని ఘనతలను నొక్కి చెప్పారు. ఈ సంఘటన భారత క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్నెస్, కెప్టెన్సీ ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది. చాలామంది రోహిత్ శర్మపై పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తూ అతను టీమిండియాకు గొప్ప నాయకుడని ప్రశంసించారు. ఒక నెటిజన్ అయితే జట్టు కెప్టెన్కు మద్దతు అవసరమైన సమయంలో ఓ రాజకీయ నాయకురాలు ఇలా బాడీ షేవింగ్ చేయడం అనాగరికంగా ఉంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ వివాదంపై ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ కూడా స్పందించారు. రోహిత్ శర్మ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని, ఐపీఎల్లో అనేక విజయాలు అందించాడని గుర్తు చేశారు. రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్ బాల్ కెప్టెన్లలో ఒకరు. బరువు ఆధారంగా ఆటగాడిని అంచనా వేయకండి, అతని ఆటను బట్టి అంచనా వేసే ధోరణిని అలవాటు చేసుకోవాలని సర్దేశాయ్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఫిట్నెస్నే కాకుండా అతని ప్రదర్శన, నాయకత్వం జట్టుకు అందించే విజయాలు ముఖ్యమైనవి. రోహిత్ శర్మ టీమిండియాను వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఐపీఎల్లో 5 టైటిళ్లు గెలిచిన అత్యంత విజయవంతమైన కెప్టెన్. ఇది అతని నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం. షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానుల మధ్య తీవ్రమైన చర్చను ప్రేరేపించాయి. క్రీడాకారులను వారి ప్రదర్శన ద్వారా అంచనా వేయాలే కానీ వ్యక్తిగత దూషణలకు దిగకూడదని అభిమానులు స్పష్టం చేస్తున్నారు. రోహిత్ శర్మ తన ఆట తీరుతో తనపై ఉన్న విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడన్నారు. దీనిపై క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి స్పందించారు. షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. నేనే దేశ ప్రధానమంత్రిని అయితే కనుక షామాను బ్యాగ్ సర్దుకొని దేశం వదిలి వెళ్లిపోమని చెప్పేవాడినని అన్నారు.